ఎందుకు సార్? ఎందుకు బీజేపీని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి? ఒక మతానికి మాత్రమే కొమ్ముగాయలేదనా? ఒక మతానికి మాత్రమే స్వేచ్ఛారెక్కలు ఇవ్వలేదనా? ఎందుకు సార్ మోదీని దేశం నుంచి తరిమి కొట్టాలి? ఎందుకు ఈ డైవర్టింగ్ పాలిటిక్స్? సమాధానం కావాలి. ప్రతి క్షణం భయపెడుతూనో అబద్ధాలు చెప్తూనో ఎంతకాలం? ఎస్, ఎన్నికల్లో పోటాపోటీగా దిగినప్పుడు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ, ఒక నాయకుడి మీద ఇంకో నాయకుడు అభియోగాలు చేసుకుంటారు, అది కామన్. కానీ గాంధీ హత్యను, గాడ్సేని తీసుకొచ్చి మోదీ పరివార్తో సంబంధం పెట్టి ప్రతిసారి ఆర్ఎస్ఎస్ని తీసుకొచ్చి ఏంటి చీప్ పాలిటిక్స్? నిజంగా కూడా గాంధీ హత్యకు సంబంధించి మళ్ళీ కేసు రీఓపెన్ జరగాలి. అప్పుడు కొన్ని లేఖలు ఈరోజు సోనియా గాంధీ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఆ లేఖలన్నీ బయటికి రావాలి. చైనాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారనే విషయాలు తెలియాలి. చాలా జరగాల్సిందే. లేకపోతే ఇలాంటి అబద్ధపు ప్రాపగండాలతోటి ప్రజలను సందిగ్ధంలో పడేసి ఓటు బ్యాంకు ద్వారా అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నాలు రేపు భావి భారతాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తాయి.